యుఫోరియా సినిమా ఎంత బాగుందో మనందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇందులో ఉంది. దాన్ని ఎంతో చక్కగా మనకు చూపించారు గుణశేఖర్ గారు. గుణశేఖర్ గారు మూవీస్ అంటేనే చాలా మంది ఇష్టపడతారు, కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఈటీవీ విన్లో రాబోతుంది. గుణశేఖర్ గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. సార్, చాలా ఎమోషనల్ అయ్యారు. థియేటర్స్లో ఆడాలి అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి తప్పు ఉంది, అవి కొన్ని మార్చుకుంటే తప్పకుండా ఆడుతుందని. సో అంత ఎమోషనల్ అవడానికి రీజన్? అదే నా ఒపీనియన్ చెప్పాను అంతే. ఇందాక మాట్లాడని చెప్పాను కదా, అది మనం కవర్ చేశారు కదా. సో అదే అండి, థియేటర్ ఇది ఏదైనా సరే ఫస్ట్ థియేటర్కల్ ఎంటర్టైన్మెంట్ మనం ఇచ్చేది. అందుకని థియేటర్లు బతకాలంటే డెఫినెట్గా ఓటీటీలో లేట్ అవ్వాలండి. మినిమం 3 నెలలు అయితే ఉండాలి. 3 months విండో ఉంటేనే మీకు అప్పుడు ఓటీటీ నెక్స్ట్ అక్కడ మిస్ అయిన వాళ్ళు అక్కడ చూస్తారు, లేదు బాగుంటే ఇంకొకసారి చూస్తారు అక్కడ. అంతేగాని వచ్చేస్తుంది 1 monthలో 2 monthsలో అని అంటే థియేటర్కి రారు. అది అది అలవాటు చేయాలి మన జనాలకి. మీరు ఇప్పుడు భిన్నంగా తీసిన సినిమా యుఫోరియా, అది తల్లిదండ్రులు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, మీరు అందులో చెప్పిన లైన్స్ కూడా అందరినీ హార్డ్ హిట్టింగ్గా అనిపిస్తున్నాయి. బట్ ఇంత మంచి కంటెంట్ వచ్చినప్పుడు ఎందుకు అంత రిసీవ్ చేసుకోలేకపోయారు అంటే మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు చెప్పిన రీజనే, ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అంటున్నారు కదా జనాలు. సో అందుకని ఇప్పుడు ఓటీటీలో వస్తుంది. ఇదిగో ఈ రోజు రాత్రి నుంచి ఈటీవీ విన్లో 12 గంటలు దాటడం అంటే యూఫోరియా మీ ముందు ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు విని ఉంటారు సినిమా బాగుందని, లేదు అలా ఎలా ఉందని. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడండి. చూసి మీరు నేను ఇంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడాను, ఫ్యామిలీతోనే ఎందుకు తీశాను, మీ ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ తోటి మీరు అది గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మొత్తం కలిసి కష్టపడిన సినిమా ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమైనా ఫ్యామిలీకి వచ్చి ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చే అవకాశం తర్వాత ఎస్, ఈటీవీ విన్లో ఈరోజు 12 గంటల నుంచి యుఫోరియా అయితే రాబోతుంది. అయితే యుఫోరియా అనేది ఎంత మంచి సినిమానో మన అందరికీ తెలుసు. కాబట్టి ఇండస్ట్రీలో వ్యక్తులు కొంతమంది ఏవైతే చేస్తున్నారో దీన్ని కొంచెం మార్చుకుంటే ఖచ్చితంగా సినిమా అనేది బతుకుతుంది. ఖచ్చితంగా విండో టైం అనేది, ఓటీటీ విండో టైం అనేది కొంచెం గ్యాప్ ఉంటేనే సినిమాలు అనేవి కాస్త ఎక్కువ కలెక్షన్స్ కూడా రాబడతాయి. ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి తరపున వచ్చిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగుంటారు అండ్ 10 కాలాల పాటు సినిమా బాగుంటుంది అని గుణశేఖర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.